గోదావరి మహాభాగే మహాపాతకనాశిని ధర్మార్థకామమోక్షాణం ప్రదాయిని నమోస్తుతే. భక్తిని ముక్తిని ఇచ్చేదనివి, ధర్మార్థ కామమోక్షాలని అనుగ్రహించేదనివి, మహాపాతకాలని తొలగించగలిగిన శక్తిమతివి అయిన గోదావరి నీకు నమస్కారం అని ప్రార్థించి ఆ మీదట స్నానానికి వెళ్ళాలి అని పుష్కర స్నాన విధానం అనే విశేషాన్ని తెలియజేసే స్నాన విధి మనకి చెప్తుంది. అసలు స్నానాల్లో ఏది శ్రేష్టం, ఏది మధ్యమం, ఏది అధమం, ఏది అధమాధమం, ఏది అధమాధమం అని ఒక్కసారి ఆలోచిస్తే, అర్ణవంతు ఉత్తమం స్నానం నదీ స్నానం తు మధ్యమం అధమం వాపి స్నానం కుపంతు అధమాధమం. 4 విధాలు చెప్పింది శాస్త్రం. ఆర్ణవంతోత్తమం స్నానం. అర్ణవము అంటే సముద్రం, ఆర్ణవం అంటే సముద్రానికి సంబంధించిన స్నానం ఉత్తమ స్నానం. అంటే సముద్రంలో స్నానాన్ని కానీ వ్యక్తి చేసినట్టయితే అంతకంటే ఉత్తమోత్తమ స్నానం లేదు, అది ఉత్తమ స్నానం. అది సముద్ర స్నానం మొదటిది. నదీ స్నానం తు మధ్యమం. నదిలో స్నానాన్ని కానీ చేసినట్టయితే అది 2వ విధమైన స్నానం, అది మధ్యమ స్నానం. అధమం వాపి స్నానం. వాపి అంటే దిగుడుబాయి. మన తాతగారి ఇళ్ళకి కానీ వెళ్ళి జాగ్రత్తగా పరిశీలించినట్టయితే భూమి లోపలికి మెట్లుగా ఉండి, దురదృష్టవశాత్తు ఎవరైనా కానీ పడిపోయినట్టయితే పైకి రావడానికి వీళ్ళుగా ధర్మరాళ్ళు అనేవారు. అదేం సమాసమో మనకి తెలియదు, కానీ అలా ఉండేవి కొన్ని రాళ్ళు. జాగ్రత్తగా ఆ రాళ్ళని పుచ్చుకొని జాగ్రత్తగా పైకొచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేసేవారు. అధమం వాపి స్నానం. దిగుడు బావుల్లో స్నానం అధమ స్నానం. కూపంతు అధమాధమం. కూపస్నానం అంటే మన ఇళ్లలో ఉండేటటువంటి నూతులు ఏవైతే ఉన్నాయో ఆ నూతుల్లో స్నానం చేయడం అధమాధమ స్నానం అని. ఇలా 4 విధాలు చెప్పారు. మరి ఇదే నిజమైనట్టయితే నదీ స్నానం తు మధ్యమం. నదీ స్నానం మధ్యమ స్నానం అవుతూ ఉంటే మరి గోదావరి నదే కదా, గోదావరి సముద్రం కాదు కదా. పుష్కరుడు ప్రవేశించినటువంటి గోదావరి నదీ స్నానం మధ్యమ స్నానం అవుతుంది, కానీ ఉత్తమ స్నానం కాదు కదా. ఇదేమిటి ఇలా చెప్పారు శాస్త్రంలో అనే అనుమానం మనకి రావాలి, వస్తుంది కూడా. గమనించుకోవాల్సిన అంశం ఒకటే, మనకి నదులున్నాయి, నదాలు అని ఉన్నాయి. ఏ నదైతే సముద్రంలోనికి చేరుతోందో ఆ సముద్రంలోనికి చేరేటటువంటి నదిలో స్నానాన్ని కానీ చేసినట్టయితే అది కూడా ఉత్తమ స్నానమే అవుతుంది. ఒకవేళ ఎక్కడైనా నది సముద్రంలో కలవకుండా మధ్యలోనే ఇంకిపోయినా, ఎండిపోయినా, పూర్తిగా మిట్టలు పెట్టి ఇసుకతో ఉండిపోయినా అది సముద్రంలో చేరడం లేదు కాబట్టి అధమమైనటువంటిది అయిపోతుంది. నదీత్వాన్ని సంతరించుకోదు, నదిగా ఉండదు. కాబట్టి గమనించుకోవాల్సిన అంశం నదీ స్నానం తు మధ్యమం. ఈ నిజంగా నదీ స్నానం మధ్యమే అయినా సముద్రంలో కలిసేటటువంటి నదిగా ఇక్కడ గోదావరి కనిపిస్తోంది కాబట్టి ఇది కూడా ఉత్తమ స్నానమే. అధమం వాపి స్నానం. ఎక్కడా దిగుడుబావి అనేది సముద్రంలో చేరదు, దిగుడుబావి అనేది కనీసం నదిలో కూడా చేరదు కాబట్టి అది అధమ స్నానం. కూపంతు అధమాధమం. ఇక నూతిలో ఉండేటటువంటి నీరు నదిలోకి ఈనాడు చేరదు కాబట్టి అది అధమాధమ స్నానం అవుతుంది. శరీరాన్ని ఒక 48 నిమిషాల పాటు, అధమపక్షం ముహూర్తకాలం అంటారు, 48 నిమిషాల పాటు కానీ సముద్రంలో అలా పడేస్తే మన శరీరంలోనికి వెళ్ళవలసినంతటి ఉప్పతనం ప్రవేశించి శరీరం లోపల రోగ కారకమైనటువంటి ఏవేవి వ్యాధులు క్రిముల రూపంలో కనిపిస్తాయో అవన్నీ ఆ ఉప్పదనానికి బయటికి వచ్చేస్తాయని మహానుభావుడైనటువంటి వైద్య శాస్త్ర రచయిత చరకుడు మనకి తెలియచేస్తాడు. అందుకని సముద్ర స్నానం ముఖ్యం. అటువంటి సముద్రంలో లీనమయ్యేటటువంటి ఏ గోదావరి నది ఉందో, అలాగే రాబోయే సంవత్సరంలో ఏ కృష్ణానది ఉందో, అలాగే వరుసగా మనకి ఏ నదుల్లో పుష్కరుడు ప్రవేశించబోతున్నాడో ఆ నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి. కాబట్టి సముద్రంలో కలిసేటటువంటి 12 నదులకి మాత్రమే ఇదిగో ఈ పుష్కర విధానం ఉంటుంది. కాబట్టి నదీ స్నానం తు మధ్యమం.
సముద్రంలో కలిసేటటువంటి నదీ స్నానం ఉత్తమం. అలా సముద్రంలో కలవకుండా ఉండేటటువంటి కొన్ని నదులు ఉన్నాయి కాబట్టి అవి మాత్రం మధ్యమ స్నానానికి అవుతాయని. కాబట్టి ఏ గోదావరి నది అంతర్వేది దగ్గర అమోఘమైనటువంటి సముద్రంలో కలుస్తోందో పరమ ఆనందకరంగా, అటువంటి గోదావరి నువ్వు నాకు చాలా సంతోషకరమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చి కుటుంబాన్ని ఆయురారోగ్య భోగభాగ్యాలతోనూ బుద్ధిని సరైనటువంటి విధంగా ఆలోచించే విధంగానూ చేయవలసిందని ప్రార్థిస్తూ గోదావరి నదీ స్నానాన్ని చేయాలి. గోదా స్నాన పుణ్య ఫలితమస్తు. స్వస్తి.